ఓం శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సంతాన భాగ్యాన్ని ప్రసాదించే 4000 సంవత్సరాల నాటి శ్రీ హేమాచల నరసింహస్వామి ఆలయ రహస్యాల గురించి తెలుసుకుందాం. నమస్కారం. భక్తకోటి రక్షకుడుగా శంఖచక్రధారిని సమస్త జనులు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తుంటారు. ధర్మరక్షణ, దుష్ట శిక్షణ కొరకు శ్రీ మహావిష్ణువు వివిధ అవతారాలు ఎత్తినట్లు మన పురాణాలు చెప్తున్నాయి. ఆయన ఎత్తిన అవతారాల్లో నరసింహస్వామి అవతారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందువల్ల ఆ స్వామిని యుగ యుగాలుగా సామాన్యుల నుండి రారాజుల వరకు ఎన్నో ఆలయాలను నిర్మించి భక్తితో కొలుస్తున్నారు. అటువంటి ఒక పురాతన నరసింహస్వామి వారి ఆలయంలోని మూల విరాట్ ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 4000 సంవత్సరాల మునుపు కట్టిన ఈ ఆలయంలోని స్వామివారి విగ్రహాన్ని చూసిన వారు నోట మాట రాక ఆశ్చర్యంలో మునిగిపోతే, శాస్త్రవేత్తలు మాత్రం ఈ వింత ఎలా జరుగుతుందనే విషయం అంతుబట్టక తలలు పట్టుకున్నారు. అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ఆ స్వామివారి విగ్రహంలో దాగిన రహస్యం ఏమిటి? ఆ ఆలయం ఎక్కడుంది? దాని వెనుకున్న అసలు చరిత్ర ఏమిటి? అనే విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ క్షేత్రం వరంగల్ జిల్లాలోని మంగపేట తాలూకాలో గల మల్లూరు అనే గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ స్వామిని శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామిగా పిలుస్తారు. చుట్టూ పచ్చని ప్రకృతి, రమణీయమైన వాతావరణం మధ్య, ఎన్నో ఔషధ గుణాలు గల మొక్కల మధ్య ఈ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉంది. ఈ క్షేత్రాన్ని సుమారు 4797 సంవత్సరాల క్రితం శతవాహన శకం నాటి దిలీపికర్ణి మహారాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది. ఈ ఆలయంలో ఉన్న స్వామి విగ్రహం మానవ శరీరంలా మెత్తగా ఉండడమే కాకుండా ఛాతి మీద రోమాలు కూడా ఉంటాయి. 9 అడుగులు 2 అంగుళాల ఎత్తున్న స్వామివారి మూల విరాట్‌పై ఎక్కడ ముట్టుకున్నా మెత్తగా ఉండడమే కాకుండా వేలితో నొక్కగానే సొట్ట కూడా పడుతుంది. అక్కడి నుండి వేలు తీయగానే మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేస్తుంది. ఇటువంటి వింతైన విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదనే చెప్పాలి. అయితే స్వామివారి విగ్రహం అచ్చం మానవ శరీరంలా ఎలా ఏర్పడింది అనే విషయం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అంతేకాదు, స్వామివారి విగ్రహంలో మరో విశేషం ఆయన పొట్ట నుండి కారే ద్రవం అని చెప్పాలి. ఈ ద్రవం కారడం వెనుక ఒక కథ చాలా ప్రాచుర్యంలో ఉంది. పూర్వం ఆ ప్రాంతాన్ని పాలించిన శతవాహన ప్రభువు దిలీపకర్ణికి ఒకనాడు కలలో తాను పలానా చోట ఉన్నానని, ఒక గృహలో అంతర్గర్భంలో స్వయంభూగా వెలిసి ఉన్నానని సెలవిచ్చాడట ఆ స్వామి. దాంతో ఆ రాజు మర్నాడు ఉదయమే ఆ ప్రాంతానికి వెళ్లి 76,000 మంది సైన్యంతో ఆ ప్రాంతమంతా తవ్విస్తుండగా అనుకోకుండా ఒక గుణపం స్వామి నాభిలోకి గుచ్చుకుందట. అప్పటి నుండి ఆ గాయం నుండి ద్రవం కారుతుంది. ఈ ద్రవాన్ని సేవిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తులు చాలా విశ్వసిస్తారు. నేడు ఆ ద్రవం కారే ప్రదేశాన్ని పసుపు, చందనాలతో మూసి ఉంచుతున్నారు. కానీ ప్రతి శని, ఆది, సోమవారాల్లో ఆ చందనపు లేపనాన్ని తీసి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. అంతేకాదు, ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాల నుండి నిత్యం నీరు కారుతూ ఆలయానికి 100 అడుగుల దూరంలోని చింతామణి అనే చిన్న జలపాతంగా మారుతుంది. ఆ నీరు కొద్ది కొద్దిగా కొన్ని రోజుల పాటు తాగితే అన్ని రోగాలు తొలగుతాయని, ఆ జలం సర్వరోగ నివారిణి అని భక్తులు విశ్వసిస్తారు. స్వామి పాదాల నుండి వచ్చే ఆ నీరు చింతామణి జలపాతాన్ని సమీపించే లోపు అనేక ఔషధ విలువలు గల చెట్లు కింద నుండి రావడం వల్ల ఆ నీటికి అంతటి శక్తి వస్తుందని అంటారు. పూర్వం తెలుగు నేలను కాకతీయ వంశస్థులు పాలించే కాలంలో ఆ ఆలయానికి కొంత దూరంలో రాణి రుద్రమదేవి శత్రువులతో యుద్ధం చేసిందట. ఆ సమయంలో ఆమెకు అనారోగ్యం చేయడంతో వైద్యులు ఆలయ సమీపంలో చికిత్స చేయడమే కాకుండా ఆ జలపాతంలోని జలం యొక్క విశిష్టత తెలిసి రోజు ఆ నీటిని ఆమెకు పట్టించడంతో ఆమె అనారోగ్యం నుండి బయటపడి పూర్తి ఆరోగ్యవంతురాలయ్యింది.
ఆ తర్వాత అక్కడి నీటి విశిష్టత తెలుసుకున్న రుద్రమదేవి ఆ జలపాతానికి చింతామణి అని పేరు పెట్టింది. నేటికి ఆ జలపాతాన్ని చింతామణి జలపాతంగానే పిలుస్తారు. ఇన్ని విశిష్టతలు గల హేమాచల లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం ఒక అద్భుతమని చెప్పొచ్చు. ఆ ఆలయ ప్రాంగణంలోనే అత్యంత పురాతన లక్ష్మీదేవి, గోదాదేవుల ఆలయాలు కూడా ఉన్నాయి. అంతేకాదు, స్వామి ప్రధాన ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అడవిలో సికాంజనేయ స్వామి వారి చిన్న మందిరం కూడా ఉంది. ఆ ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఎప్పుడు వెలిసింది అన్న విషయం నేటికీ తెలియదు. కానీ ఆ సికాంజనేయ స్వామి వారే శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ క్షేత్రానికి క్షేత్ర పాలకుడని భక్తులు నమ్ముతారు. శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్ర విశేషాల గురించి తెలుసుకున్నాం కదా! నా వీడియో గనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.